తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి వసతి గదులతో పాటు దీక్షా మండపం, దీని విరమణ మండపానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే 35,19 లక్షల రూపాయలతో నిర్మించనున్న భవనానికి శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో తలపెట్టిన ఏదైతే టీటీడీ చైర్మన్తో పాటు ఆలయ సిబ్బంది కూడా శాస్త్రోక్తంగా కూడా పూజలు నిర్వహించిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గిరి ప్రదక్షిణ కొండగట్టులో ఏదైతే అరుణాచలం తరహాలో గిరి ప్రదక్షిణ కొండగట్టులో ప్రారంభించిన అయ్యగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యా చెప్పండి, అంటే మీరు కొండగట్టుకు సంబంధించి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మీరే మొదలు పెట్టారు కదా, అంటే ఇది ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఒక వినతి ఏదైతే మీరు ముందు పెట్టారు కదా, అంటే గిరి ప్రదక్షిణకు సంబంధించి ఎట్లాంటి కోరికలు కోరుతున్నారు? చాలా అద్భుతమైన ఈ యొక్క విషయం అండి, మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారైన పవన్ కళ్యాణ్ గారు ఈ క్షేత్రానికి విచ్చేసి నా ఇంటి దేవుడు అని ఎంతో ఆప్యాయంగా చెప్పి ఇక్కడ మనం ప్రారంభం చేసిన కొండగట్టు గిరి ప్రదక్షిణని ప్రస్తావించడం జరిగింది. వాస్తవానికి ఆంజనేయ స్వామి అతిపెద్ద ఆయన చెప్తే అందరి మనసులోకి వెళ్ళిపోతుంటుంది ఆంజనేయ అనుగ్రహం, కానీ దాంతోపాటు మానవ ప్రయత్నం కూడా ఉండాలి. దాంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది చాలా చాలా విశేషమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు ఇది 2 రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. మనకేదైతే తమిళనాడులో తిరువన్నామలై అరుణాచలం ఎలా ఉందో ఆ మోస్తరు ఇక్కడ గిరిదక్షిణకి అవకాశాలు మనం తీసుకోవాలి, మంచి ఏర్పాట్లు చేయాలి. అక్కడక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించిన చిన్న చిన్నవి మంచి మంచి దేవాలయాలు ఏదైతే భక్తులకి తెలిసే విధంగా, ముఖ్యంగా ఎవరైతే కుర్రవాళ్ళు వస్తారో ఆంజనేయ స్వామి అసలు పుట్టుకేమిటి, ఆరాధ దైవం ఎవరు, ఆయన ఎవరి దగ్గర విద్యాబుద్ధులు స్వీకరించారు, ఇంకా అనేకమైన విషయాలకి అలా ఒక సూచిక తెలియజేస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. వచ్చే తరం గురించి మనం ఎవరం ఏం చెప్పట్లేదండి. ఏ గుడికి పోయినా సరే టికెట్ కొనండి, విఐపి ఈ వ్యవహారం ఉంటుంది. పిల్లలకి ఎట్లా ఎడ్యుకేట్ చేయాలి, ఈ గిరిదక్ష మాధ్యమంలో పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు, తిరగడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఇచ్చేసి ఎవరైతే లక్ష్మణ్ గారు మంత్రివర్యులు, అలాగే లోకల్ ఎమ్మెల్యే సత్యం గారు కూడా గిరి ప్రదక్షిణ గురించి ప్రత్యేకంగా వారు తెలియజేయడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. జై శ్రీరామ్. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్.